కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 6 గ్యారెంటీల్ని ఎర చూపించింది. ఎర చూపిస్తే అరే కొద్ది గొప్ప మన బతుకులు మాత్రమే కావచ్చు, పైసలు ఎక్కువనే ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చేస్తుందని చెప్పి అందరూ కూడా ఓట్లేసారు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీతో. రైట్, బాగానే ఉంది, ఇక మార్పు తీసుకొస్తాం, మంచి పాలన చేస్తామని చెప్పారు. ఆ 6 గ్యారెంటీలలో ప్రధానమైనది ఏంటంటే ఉచిత విద్యుత్తు. దానికి గృహజ్యోతి అని చెప్పి ఒక పేరు పెట్టిర్రు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు 200 యూనిట్ల లోపు ఫ్రీ అని చెప్పి చెప్పిర్రు. దాంట్లో ఎంత మోసం జరుగుతుందో తెలుసా? భారీ గరాన మోసం. ఇక అది సినిమాలలో కూడా చూడనటువంటి మోసం. అంత దారుణంగా ఉందనంటే పరిస్థితి. అబ్బో, ఇక అది వర్ణనాతీతం. ఏం చెప్తున్నానంటే 200 యూనిట్ల లోపు ఎవరెవరైతే వాడుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ మేము ఉచిత విద్యుత్తుని ఇచ్చేస్తున్నాం అని తెలిపింది గతంలో అని చెప్పిర్రు. అధికారంలోకి వచ్చారు. అయితే వీళ్ళు దరఖాస్తులు పెట్టుకునేటప్పుడు, తర్వాత అది పెట్టుకునేటప్పుడు, ఇది పెట్టుకునేటప్పుడు కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం ఉండో, లేకపోతే ఇక ఉంటారు కదా వీళ్ళంతా జీతాలు తీసుకునేటప్పుడు, లక్షల జీతాలు తీసుకునేటప్పుడు ఏం చేస్తారు, ఏది కొడతారు, ఆ నెంబర్ ఇటు, ఆ పేరు ఇటు, ఈ పేరు అటు, కంగారులో ఇట్లా కొడితే అమాయకమైనటువంటి 200 యూనిట్ల లోపోళ్ళు ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటోళ్ళంతా కూడా కొద్దిగా లాస్ పోయిర్రు. ఇక లాస్ అంటే చాలా మందికి రావట్లేదు, నష్టపోయారు. అవును, అంటే దక్కవలసిన వాళ్ళకి దక్కట్లేదు కదా, దక్కవలసిన వాళ్ళకి దక్కట్లేదు. కొంతమందికే ఇక దాంట్లో సగం మందికి రావట్లేదు. ప్రతి జిల్లాలలో కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతో మంది మనకి సమస్యలు ఉన్నాయి అని చెప్పిర్రు. గతంలో కూడా మనం కామారెడ్డి జిల్లా మాట్లాడుతాం, తర్వాత కామారెడ్డి తర్వాత నిజామాబాద్ మాట్లాడినాం. ఈ జిల్లాలన్నీ కూడా మాట్లాడుకొని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉండే బట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా ఇది తీసుకుపోయినాం. బట్టి గారి దృష్టికి ప్రశ్నించే గొంతుకలు ఎన్నో తీసుకుపోయినాయి. ప్రజాపాలనకి వందల వేల దరఖాస్తులు కూడా వచ్చినాయి. ఏది వీళ్ళు పెట్టిన గృహజ్యోతిలల్లా ఇగో ఎవరికన్నా అందుతుంది, ఎంతమందికి అందుతుంది, ఎంత దూరం ఉందో చూడండి. కరెంటు కోను పేదోడి చేతికి ఎంత దూరం ఉందో చూడండి. అంటే ఇక బట్టి గారు ఏం చెప్పిండనంటే, బట్టి విక్రమార్క బట్టి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు తెలుసా? స్టేట్మెంట్ జూన్ లోనే ఇచ్చిండు. క్లియర్ 200 యూనిట్ల ఫ్రీ పథకం ఏదైతే ఉందో, క్లియర్ కట్ గా ఒక్క నిమిషం, ఓకే, ఏదైతే ఉందో అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈనాడు పేపర్లో వచ్చింది జూన్ లో. 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఉంటే రైట్, ఇక వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు, బిల్లు వచ్చినా కట్టకండి, అధికారులు మిమ్మల్ని ఎవరు ప్రెజర్ చేయరు అని చెప్పి సారి చెప్పిండు. ఎవరు? బట్టి విక్రమార్క, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి. అప్పుడు కూడా ఈ కరెంట్ వాళ్ళు అధికారులు గది పట్టించుకోలేదు, ఆయన మాటల్ని పక్కగా పెట్టిర్రు. అరే గదేంది మరి బట్టి గారు చెప్పినా కూడా మళ్ళా చేస్తుందని చెప్పి మళ్ళా బట్టి గారికి చెప్పినాం. సేమ్ మీరు మాటనే పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఆగస్టులో చెప్పినాం. ఆగస్టులో చెప్తే ఇక బట్టి గారు ఇట్లా అయ్యేటట్లేదయ్యా బాబు, మా ప్రభుత్వానికి పెద్ద పేరు వస్తుంది, అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు చెప్పినాం. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు. ఆడ ఉన్నటువంటి ఏఈలు, డిఈలు ఇక మేమే ఎక్కువ పైసలు వసూలు చేస్తున్నాం, పెద్ద వాళ్ళు ఉన్నది లక్షలు ఉన్న వసూలు చేయండి, లక్షల రూపాయలు ఉన్న వసూలు చేయాలి, ప్రభుత్వానికి ఇవ్వాలి. 200 యూనిట్ల లోపు పేదోనికి ఫ్రీగానే ఇస్తా ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది, స్థానికంగా అన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళకి ఎవరు అంటే బట్టి గారి మాటలు మొత్తం ఇక ఉట్టి మాటలేనా? ఇక బట్టి గారిని అసలు బట్టి గారు లెక్క చేయట్లేదు వీళ్ళు. బట్టి మాటలు ఉట్ట మాటలు అంటే బట్టి మాట అంటే ఇప్పటి వరకు ఇక బట్టి గారు చెప్పిన మొత్తం సొల్లు ముచ్చట్లేనా? ఇక ఆయన ఏం పని చేయదు, ఇక బట్టి గారిది పని చేయదేమో, బట్టి మాట ఉట్టి మాట అయిపోయిందేమో. ఏమో వాళ్ళు అంతే చెప్తారండి అంటున్నారు. ఆయన అంతే చెప్తున్నారంటే నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా, మరి విద్యుత్ శాఖకి మంత్రి లేడు. సరే, ఇప్పుడు అన్ని ఇట్లనే ఉన్నాయి. సగం అంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ మోసం ఏంటంటే బట్టి గారేమో, ఒకసారి చూడండి బట్టి గారు వీడియో చూడండి, క్లియర్ గా చెప్తున్నారు. బట్టి గారు మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఏం చెప్తున్నారు? ప్రజాపాలన సర్వీస్ కనెక్షన్ సంబంధించినటువంటి ఎవరు చేశారు తప్పది? ఎవరు చేశారు సార్ తప్పది? మీరే అధికారులే తప్పు చేసింది. సరే, అధికారులే తప్పు చేశారు. ఓకే, సరే, మీరు ఈ పొరపాటు చేసి
ఉంటే కూడా మీకు నిబంధన ఉంటే బిల్లు వినండి ఉంటే స్పష్టంగా అయితే మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారులు వెళ్తూనే ఉన్నాం సార్, చెప్పులు అరిగిపోయేటట్టు ఎంపీడీఓ ఆఫీస్కి పోతూనే ఉన్నాం, బట్టి గారు చెప్పారని చెప్తూనే ఉన్నాం. వాళ్ళేమో సైట్ రావట్లేదని చెప్తా ఉన్నారు, వాళ్ళేమో సైట్ రావట్లేదని చెప్తున్నారు. కరెంట్ వెళ్ళేమో ఇండ్ల మీదకి వచ్చేసేసి మీ కరెంట్ కట్ చేస్తాం, మీరు కట్టాల్సిందే అని భయభ్రాంతుల గురించి. అసలు ఎవరు బట్టి విక్రమార్క అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. బట్టి విక్రమార్క ఎవరు అని అడుగుతున్నారు. ఇక అది సంవత్సరం ఒక అధికారిని డెసిగ్నేట్ చేశాము. సర్వీస్ సర్వీస్ నెంబర్ సంబంధించి మన రిజిస్ట్రేషన్ సంబంధించి దయచేసి ఆ అధికారులు కరెక్ట్ యాక్టివ్ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఆ లిస్ట్ వచ్చేస్తుంది. మీరు కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయడం వల్ల బిల్లు వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన ఫీజు సక్రమంగా లేకపోవడం వల్ల బిల్లు వస్తే కూడా మీరు 200 లోపల ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీ ఆఫీస్ వెళ్ళొచ్చు, అక్కడ మీరు రిటర్న్ చేసుకోవచ్చు, ఎంటర్ కావచ్చు. అప్పటికి మిమ్మల్ని సరే మీరేమో వేధించట్లేదని చెప్తారు కదా, వేధిస్తారు. ఏన్నో కాదు, నిన్న మా ఇంటికే పోయిర్రు. నాకు 160, 170, 180 యూనిట్ల కంటే ఎక్కువ రాదు. నేను 200 యూనిట్లకి ఎలిజిబిలిటీ ఉంటే నిన్న ఆదివారం పూట కరెంట్ వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చారు. నా ఇంటి మీదకి వచ్చి కరెంట్ కట్ చేయాల్సిందే అంటారు. అంటే భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అరే నేను ఉన్ననే సార్, మరి బట్టి గారేమో ఇట్లా చెప్తాడు, క్లియర్ గా చెప్పిండా, ఎవరు మిమ్మల్ని అడగరు, వేధించరు, ఇబ్బంది పెట్టరంటే సరే అని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మా కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసిన నేను. ఆడ సార్కి ఫోన్ చేస్తే మొత్తం రికార్డింగ్ కూడా ఉన్నది మొత్తం. సార్ ఏం చెప్తాడు తెలుసా, లేదు బరాబర్ కట్టాల్సిందే అంటాడు. అంటే బట్టి మాటలు లెక్క చేయరు, బట్టి మాటలు లెక్క చేయరు. ఎవరు మరి వీళ్ళు పైసలు వసూలు చేయాలో అర్థం కావట్లేదు, వీళ్ళ అత్యుత్సాహం అర్థం కావట్లేదు. నేను అడిగినా మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తారని చెప్పా, లేదు మాకున్నది అధికారం అని చెప్పిండు. ఉంటే చూపేయండి అని చెప్పింది నేను, అంతే కదా. ఇప్పుడు బిల్లు ఒక్కడి ప్రాబ్లం కాదండి, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షల మంది ప్రాబ్లం ఇది. మీరు 40 లక్షల మందికో 30 లక్షల మందికో ఈ పథకాన్ని ఇస్తే 10 లక్షల మంది ఇబ్బంది పడతా ఉన్నారు. నా ఒక్కందేం కాదు, నిన్న నన్నే దమ్ము చేశారు. మాట్లాడేటోని కొద్ది గొప్ప ప్రశ్నించేటోని దమ్ము చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి నేను ఫోన్ చేస్తే కట్టాల్సిందే, మీరు కట్ చేస్తామని చెప్పారండి. సీదా చెప్పిర్రు, బరాబర్ చెప్పారు. అంటే బట్టి గారు ఈ మాటలు చెప్పి మళ్ళీ వసూలు చేయమని చెప్తుండే. అట్లా వెనక వసూలు చేసి మనం 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం కదా, దాన్ని మళ్ళా సరిపోకోవటానికి వీళ్ళ దగ్గర వసూలు చేయాలి. అదే ఈ పైసలు ఎవరెవరికైతే ఫ్రీకి ఇస్తున్నామో ఇందులోనే మళ్ళీ కోరీలు గొప్పలే. అంటే ప్రతి దాంట్లో కూడా మాక్సిమం ఎట్లే ఉంది. రైతు రుణమాఫీ అనేక మంది రైతులకి కాలేదు, ఫ్రీ బస్ అని పెట్టి ఆడవాళ్ళ మగల మధ్య పంచాయతీలు పెట్టారు. ఆ తర్వాత వచ్చేసేసి మరి ఇప్పుడు ఇంకోటి ఏమున్నది, ఇవాళకి అయిపోతుంది, ఇవాళ 30 తారీఖు కదా, ఇవాళకి రైతు భరోసా వానాకాలం అయిపోతుంది. రేషన్ కార్డు ఇస్తున్నారు, ఇప్పటివరకు రేషన్ కార్డు సరే, ప్రభుత్వం అటు ఇటుగా ఉన్నది, అప్పులు ఎక్కువ ఉన్నాయి, వచ్చిన పైసలను అప్పులకే కడుతున్నాం, చిన్నగా ఇస్తున్నాం, బాగానే ఉంది, రైట్ మంచిదే. మరి ఇదేంటిది క్లియర్ గా చెప్తుండే కదా, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. నేను డిఈ గారికి కూడా ఫోన్ చేసిన, భద్రాచలం డిఈ గారు కూడా ఫోన్ చేస్తే మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. పైనుంచి అంటే దేవుడా వీళ్ళేగా పైన అంటే ఉప ముఖ్యమంత్రి కంటే ఇంకెవరు ఉన్నారా? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, ఇక ఉప ముఖ్యమంత్రి ఇంకేముంటారు, వీళ్ళే కదా పైన. ఇగో ఈ గమ్మత్తు నడుతుంది, ఘరానా మోసం. ప్రజలారా మీరు ఒక్కసారి కూడా ఆలోచన చేయండి, ఎంత ఘరానా మోసం అంటే, ఈడనేమో పెద్ద అని చెప్తాడు, వాళ్ళేమో వసూలు చేయడానికి ఇంట్లోకి వస్తారు. డి గారు కూడా నేను అడిగిన, సార్ పైసలు కడతాం కానీ లెటర్ చూపియండి. పై అధికారులు 200 లోపు యూనిట్లు వచ్చినా కూడా కట్టమంటే లెటర్ చూపియండి, కడతామని చెప్పిన. అది లేదట. లెటర్ చూపించిన ఎలా ఇస్తారు? అది లేదు. అంటే వీళ్ళు ఇష్టారాజ్యం. అంటే ఇప్పుడు బట్టి గారిని నమ్మాలా, అధికారులను నమ్మాలా, ఎవరిని నమ్మాలా? ఏఈలు డిఈలు చెప్పాలా, ఎవరిని నమ్మాలండి? మీరు అడగండి. ఇగో కన్స్యూమర్ ఖచ్చితంగా కూడా ఆర్డర్ అడుగుతున్నాడు,
అని చెప్పి ఆర్డర్ అడుగుతున్నాను చెప్పండి, అప్పుడు బిల్లులు కడతాం. అవును. అంతేగాని మీరేదో ఉరికొచ్చేసేసి కరెంటు బిల్లులు కట్ చేస్తాం అంటే ఇది అయ్యేటటువంటి పని కాదు. మీ అత్యుత్సాహం పక్కగా పెట్టాలి. సీదా అవసరమైతే మీ పై అధికారుల దగ్గర లెటర్ తీసుకురండి, బిల్లులు కడతారు అంతే తప్పితే. లేకపోతే మాకు క్లియర్ చేయి, ఈ నెల నుంచి గవర్నమెంట్ క్లియర్ చేయాలి, ఫ్రీ పథకం మీకు ఇస్తామని చెప్పి క్లియర్ చేయి ఫస్ట్. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆర్డర్ పాస్ చేయకుండా వీళ్ళు ఆర్డర్ పాస్ చేయరు, ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్ క్లియర్ చేయరు. ఎంపీడీఓ గారికి ఫోన్ చేస్తేనో ఇంకా రాలేదు అని అక్కడ చెప్తారు. ఈ కరెంట్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి లొల్లి చేస్తారు. అంటే అటు వచ్చి సామాన్యులను అడిగితేనేమో ఎవరే మిమ్మల్ని అడిగేదని వీళ్ళు చెప్తారు. ఎవరు ఏం కావాలి చెప్పాలి దీనికి? మధ్యలో నలిగిపోయి సామాన్యుడు ఎవరు చెప్పాలా? మళ్ళీ ఇప్పుడు సమస్య మళ్ళీ తీసుకుపోయి చెప్తాం. ఏడేడ సమస్య ఉన్నదో, ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఏ జరిగిన విషయం కూడా ఈసారి. ఎందుకంటే మా ఆఫీస్కి 100 మీటర్ల దూరంలోనే బట్టి గారి ఇల్లు ఉన్నది. మా ఆఫీస్కి 100 మీటర్ల దూరంలోనే ప్రజాపాలన ఆఫీస్ ఉన్నది. పోయి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఈసారి రిటర్నబుల్ గా ఎవరెవరైతే అడుగుతా ఉన్నారో, ఎవరెవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో, మరి అది ఎవరు పెట్టరని చెప్తున్నారు కదా, ఎవరు ఇబ్బంది పెడతారో కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అత్యుత్సాహం తగ్గించుకోండి, కాపీ తీసుకురండి, మాకు క్లియర్ గా పథకం వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయండి, కాపీ తీసుకొస్తే పైసలు కడతాం అంతే. ఇట్లా ఎంతో మంది పేదోళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రెజర్ చేయటం బంద్ చేయండి. మొన్న నేను నిజామాబాద్ ఏఈ గారికి చెప్తే, మేము అసలు కరెంట్ ఎవరిది ఇప్పుడే డిస్కనెక్షన్స్ లేవండి, ఫిబ్రవరి నుంచి చెప్తున్నాం వాళ్ళకి అంతే. అంతకు ముందు ఉన్నాయి వసూలు చేస్తున్నాం కానీ ఇప్పుడు ఎవరికి కట్ చేయట్లేదు, క్లియర్ గా చెప్పేసి. అయినా కూడా ప్రెజర్ లేదని ఒక ఆయన చెప్తాడు, ఒక డిఈ చెప్తాడు, ఒక డిఎం ప్రెజర్ ఉంది అధికారుల నుంచి ఒక డిఈ చెప్తాడు. అంటే వీళ్ళకే సఖ్యత లేదు. అందుకే చెప్తా ఉన్నాం, 200 యూనిట్లు వచ్చినటువంటి విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, ఇగో మీకు ప్రభుత్వం ఇస్తా ఉన్నది. డైరెక్ట్ ఆర్థిక మంత్రి చెప్తున్నాడు, కరెంట్ వాళ్ళు మీ ఇంటికి వస్తే కాపీ అడగండి. ఆ కాపీ ఉంటే ఆ కాపీ తీసుకొచ్చి బట్టి విక్రమార్క గారు చూపిద్దాం, కట్టమంటే కడదాం, దాంట్లో ఇబ్బందులు ఏం లేవు. ఇన్ని సంవత్సరాలు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కట్టుకోలేమా? ఏదేమైనా కానీ కరెంటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో క్లారిటీగా తెచ్చుకున్న తర్వాతనే రావాలి. బరాబరగా రండి, వాళ్ళు ఇళ్ళగా పోండి, అడగండి అంతే తప్పితే. ఇక ఇక్కడ ప్రభుత్వం ఒకటి చెప్తా అంటే మీరు ఒకటి చెప్తాం, బట్టి విక్రమార్క ఎవరో మాకు తెలియదు, ఆయన మాకు తెలియదు అన్నట్టు వ్యవహరిస్తే మాత్రానికి క్లియర్ గా చెప్పిండు ఆయన నోటితోటే. ఇగో ఇంత ఘరానా మోసం ఉన్నది, ఇంత ఘరానా మోసం జరుగుతా ఉన్నది. ఒక్క మాట వినిపించండి. పొందుపరిచిన సమాచారం రేషన్ కార్డు సమాచారం తప్పున్నా, లేకపోతే సర్వీస్ కలెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ తప్పలేదు. ఈ రెండు సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాన్స్టర్స్ గా బెస్ట్ ఎంటర్ అయినారు, వాళ్ళ జీవో బిల్ వస్తాం. సరే, మీరు ఈ పొరపాట్లు ఎంటర్ చేసి ఉంటే కూడా ఎవరు చేస్తారు పొరపాటున ఎంట్రీ? అధికారులే చేస్తారు కదా, కన్స్యూమర్ చేసుకుంటాడు పోయి పొరపాటున. బిల్లు వస్తా ఉంటే కూడా స్పష్టంగా మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు చెప్పిండా క్లియర్ గా. ఇక ఇది ముచ్చట. ఒకవేళ కట్టాలని చెప్పి మీరు అంటే మాత్రానికి గవర్నమెంట్ పై అధికారుల నుంచి వెళ్ళి ఒకటి పట్టుకరండి, లేకపోతే చెప్పియండి ఏదో ఒక మంత్రితోటి. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నా కాడ ప్రెజర్ చేస్తున్నారు కదా, ఆ ముగ్గురు మంత్రులు ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బచ్చే చెప్తున్నారు కదా మళ్ళీ, లేదా బట్టి గారితో చెప్పియండి. ఇప్పటి వరకు మీకు ఏదైతే ఫ్రీ వచ్చిందో ఇప్పటి నుంచి వస్తా ఉంది కాబట్టి గతంలో కూడా కట్టండి అని చెప్పి చెప్పించండి. చెప్పితే కట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. మీ అత్యుత్సాహం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోండి, లేకపోతే బరాబరుగా స్ట్రేట్ గా పనిచేయండి అని చెప్పేసి క్లియర్ గా విద్యుత్ అధికారులందరికీ కూడా చెప్తా ఉన్నాం.